తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ సర్పంచ్లకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తాండూర్, యాలాల్, బషీరాబాద్, పెద్దమూల్ మండలాల నుండి ఎన్నికైన బీసీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను అతిథులుగా వచ్చిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జి మధుసూదన్ రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జయప్రసాద్, విద్యావేత్త పర్యట రామకృష్ణ తదితరులు పాల్గొని సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వివిధ కులాల వారీగా ఉన్న బీసీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బీసీ సంఘం నాయకులను అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా సర్పంచ్లకే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి జనరల్ వార్డులో గెలుపు సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కడున్నా వారు షీల్డ్లను ప్లీజ్ టేక్ కేర్. వారికి సంబంధించిన షీల్డ్ ఏదైతే ఉందో వారి సర్పంచ్కి సంబంధించిన శశికళ గారు, సంగీత గారు, సర్పంచ్ ఎవరైనా ఖచ్చితంగా దయచేసి పోడియం దగ్గర నన్ను ప్రతినిధులు డిస్టర్బ్ చేయొద్దని మనవి, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. పోడియం దగ్గర వారు రాని ఎడల వారి ఉప సర్పంచ్ లేదా వారి సర్పంచ్ గారి భర్త లేదా సర్పంచ్ తాండూరు మండల్ నుంచి చెంగేష్పూర్ ప్రవీణ్ గారికి బసంత్ గారు మండల అధ్యక్షులు వాళ్ళు చూడాలి. మాణిప్ప గారు బండమీపల్లి మేడం, నల్వర్ ప్రమీల గారి తదుపరి బోయిని మంజుల గారు గోపాల్పూర్ గ్రామ సర్పంచ్, పెద్దేముల్ మహిళ తదుపరి ఎస్ అరుణ గారి తదుపరి టి సాయమ్మ గారు రెడీగా ఉండాలి. దిగ్విజయంగా సాధించుకోవాలని వారిని ప్రార్థించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలా గొప్ప విషయం బీసీలుగా పుట్టడం, మరి దాంతో పాటుగా ప్రజల చేత ఎన్నుకోబడి మరి బీసీల కోసం, బీసీల హక్కుల కోసం మరి మన బాధ్యతలను వారి భుజాలపైన వేసుకొని మరి ఈనాడు బీసీ సంఘం ప్రతి గ్రామంలో గెలిచిన సర్పంచులకు ఇక్కడ పిలిపించి సన్మానం చేయడం ముఖ్యంగా సంతోషిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. తన బాధ్యతగా భుజాలపైన వేసుకొని ముందుకు తీసుకుని గౌరవనీయులు కందుకూరి రాజకుమార్ అన్న గారికి మరియు వారికి జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేస్తూ ఇసంటి మరి కొడుకును కానీ మరి మీ పేరుని తాండూరు నియోజకవర్గం అంతా వినిపించేలా చేసుకుంటున్నారు. వారికి మరొకసారి పాదాభివందనాలు చేస్తా ఉన్నా. ఏంటంటే తాండూరుకి గర్వకారణం కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో యావత్ బీసీ సమాజానికి గర్వకారణం మీ యొక్క విజయం. వాస్తవం 69 మంది సర్పంచ్లు అంటే మామూలు విషయం కాదు. ఇంతకుముందు ఎంతమంది గెలిచిండ్రో ఏం సంగతో మనకు తెలియదు, కానీ నిజంగా 69 మంది సర్పంచ్ గెలవడం అనేది యావత్ తాండూరు బీసీ సమాజానికి గర్వకారణం, యావత్ తెలంగాణకి గర్వకారణం. ఇక లాస్ట్ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా ఉన్నా. ఏంటంటే మన తాండూరు వాస్తవంగా బీసీలకు అడ్డా అని చెప్పి మనం ఎన్నో నుంచి చెప్తా ఉన్నాం. తాండూరులో రాజ్యాధికారం రావాలంటే నవీన్ వాస్తవంగా ఈ కొడుకులు ఏమన్నా ఇంట్లో ఉంటారని చెప్పి వాస్తవంగా, కానీ రాజ్యాధికారం తాండూరులో వచ్చింది. అది గ్రామం నుంచి మొదలైంది. వాస్తవంగా 69 మంది గెలిచారంటే రాజ్యాధికారం వచ్చినట్లే మనకు. వాస్తవం ఓన్లీ బీసీగా 69 మంది గెలిచారు, ఎస్సీ ఎస్టీలో తర్వాత. మన తాండూరులో వాస్తవంగా బీసీ ఓట్లు ఎమ్మెల్యే ఎలక్షన్ లెక్క ప్రకారం 1,20,000 బీసీ ఓట్లు ఉన్నాయి, 33,000 ఓసీ ఓట్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓట్లు వేరే. మన ఓట్లు మనం వేసుకున్నా కూడా బీసీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. అంటే బీసీలకు బీసీలు చేస్తలేరు అంటే వాస్తవంగా తాండూరులో లోకల్గా ఉండే బీసీ ఎవరైతే ఉంటారో, అందుబాటులో ఉండే బీసీ ఎవరైతే ఉంటారో, బలమైన బీసీ ఎవరైతే ఉంటారో ముందరకు వస్తే ఖచ్చితంగా కూడా తాండూరులో ఎమ్మెల్యే అవుతాడు. తాండూరు రాజ్యాధికారం మన చేతిలో ఉంటుంది. ఈరోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి నన్ను
పిలిచినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. మన వాళ్ళ కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడడం తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతే మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు బషు అని మేము అంటాం, చాలా యాక్టివ్. నేను ఇట్లా నడుస్తుంటే ఫోటోలు పెడతానే ఉంటాడు ఇక, అంటే అంత యాక్టివ్ అనమాట. అట్లాంటిది ఒక బీసీ సమాజానికి సంబంధించింది కాబట్టి, శ్మశాన వాటికి సంబంధించింది కాబట్టి ఇమీడియట్గా దీంట్లో వాట్సాప్ గ్రూప్లో బీసీ గ్రూప్లలో పోస్ట్ పెట్టడం జరిగింది. పెడితే అప్పుడు ఎంత అవుతుంది సమయం 11-11:30 అవుతుంది, ఎవరు స్పందిస్తలేరు. సరే మాకు అలవాటు అయిపోయింది, ఎందుకంటే అందరి స్పందన ఎవరెవరు వాళ్ళు అంత బిజీగా ఉంటారు, అందరి స్పందనతో కాదు, ఎవరైతే వాళ్ళకి ఇబ్బందితో వాళ్ళ కోసం మేము ఉంటాం, మీరు స్పందించకపోయినా అని చెప్పేసి నేను పెద్ద పట్టించుకోలేదు. దాని తర్వాత వెరీ నెక్స్ట్ సెకండ్ ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొక మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టిండంటే కిచిడి కీమా పెట్టి దానికి మీరు ఒక బయలుకి పెట్టిండు. పెట్టంగానే ఇమీడియట్గా దానికి 2 కామెంట్లు, 4 ఏమిటో సూపర్ అని చెప్పేసి, ఇంకోటి ఇట అని చెప్పి, ఒక తంబ అని చెప్పేసి. అంటే నేను అంటుంది ఏంటంటే పరిస్థితి ఎక్కడ వెళ్ళిపోతుంది, కిచెన్ స్పందన లేదు. దయచేసి మీరందరికీ కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మనమందరం బహుజనులమంతా ఒకటి, బీసీలమంతా ఒకటి, మన హక్కుల కోసం మనం పోరాడి మనమే సాధించుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కాబట్టి గౌరవ పెద్దలు చాలా చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.